ఓం శాంతి. మొట్టమొదట మన తండ్రిని పరమాత్మను స్తుతి చేద్దాం. అయితే మొట్టమొదట మనకి ఏం జరుగుతుందంటే మన ఆలోచనలు, అంటే మన ఆలోచనల నుంచి పుట్టుకొస్తాయి. మన ఆలోచన దేనివల్ల, ఎటువంటి ఆలోచనలు వస్తాయి, ఎలాగ ఆలోచిస్తాం, ఒకసారి ఆలోచించిన విధి విధానం ఏంటిది అనేది తెలుసుకుందాం. ఆలోచన అనేది ఎలాగ వస్తుందంటే దృష్టి ద్వారా తండ్రి పరమాత్మ చెప్తారు. సృష్టి పరివర్తన అంట. అంటే మనం కళ్ళు మూసుకొని పడుకుని మనకి ఎటువంటి ఆలోచనలు కూడా రావు. ఎప్పుడైతే మనం పడుకుని ప్రశ్న మళ్ళీ తెల్లవారు లేస్తాం. తెల్లవారు లేచిన వెంటనే చాలామంది ఇదివరకు ఏంటంటే చేతులు చూసుకునేవారు, లేకపోతే దేవుడి బొమ్మ అంటే దేవుడి బొమ్మని చూసేవారు, తల్లిదండ్రులు దేవుడిని చూడమని దేవుడిని చూడమన్నారు, లేకపోతే లైట్ని చూసాను ముద్దు పెట్టుకునేవారు. ఎందువల్ల మనం అప్పుడు ఏంటంటే మొట్టమొదటి లేచితోనే దేవుడి యొక్క నామస్మరణతో లేగాలి చేయాలని పూర్వం అప్పుడు పెద్దవాళ్ళే చెప్తున్నారు. సో అదే విధంగా ఏంటంటే ముందు నేత్రం అన్నమాట, కళ్ళు. ఈ కళ్ళు ద్వారా మనం చూసినప్పుడే ఆలోచనలు మొదలవుతాయి. ఇప్పుడు ఒక చిత్రాన్ని చూసాం అనుకో, ఆ చిత్రం తగ్గ ఆలోచనలే జరుగుతాయి. ఆ ఏ చిత్రాన్ని తెచ్చో ఒక భగవంతుని ఏ దేవుని చూస్తే ఆ దేవుడి తాలూకా గుణగణాలని మనకి గాయనం జరుగుతుంటాయి. ఒక వ్యక్తిని చూసాం అనుకో, ఈ వ్యక్తి పలానా వ్యక్తిలాగా ఉన్నాడే, అక్కడెక్కడ చూసినట్టు ఉన్నాడే, ఇలా తనలాగా ఉన్నాడంటే ఆలోచన మొదలవుతాయి. ఒక స్త్రీనైనా ఈ భిన్న భిన్న రూపాల్లో మనం చూసాం అనుకోండి, ఏ విధంగా చూస్తే అదే యద్భావన తద్భావన అంటారు. అంటే మనం ఆ స్త్రీని ఎప్పుడైతే అలా చూస్తాం, ఒక స్త్రీ ఒక సినిమాలోని ఒక రమ్యకృష్ణ గారిని దేవతామూర్తిగా చూస్తే అప్పుడు మనకు దేవతామూర్తిగా చేతులేసి చాలామంది నమస్కరించి దానిపై ఇంకో దీంట్లో అసభ్యంగా చూపిస్తుంటే ఆలోచనలు అలాగే నడుస్తాయి. అంటే ఉన్నది ఒకటైనప్పటికీ దృష్టిలోనే ఏంటంటే పరివర్తన వస్తుందన్నమాట. అంటే దృష్టి అనేది ముందు, అందుకే తండ్రి పరమాత్మ మొట్టమొదటి ఏంటంటే ఆత్మకి దృష్టి ఉండాలంట. అంటే ఎవరిలో చూసినా ఆత్మ చేసినప్పుడు ఏంటంటే ఆత్మలో ఏంటంటే మంచి గుణాలు ఉండేమాట, సతోప్రధానమైన గుణాలు ఉండే. ఈ గుణాలన్నీ ఏంటంటే దేహభ్రాంతులకు ఎప్పుడైతే వచ్చామో అవగుణాలు ఎక్కువైపోయాయి. మనకు తెలియకుండా దేహభ్రాంతి కాన్సెప్ట్సే జరుగుతాయి. ఇతను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలాగా, ఏంటి, ఇతని రహస్యం ఏంటి, ఇతని జన్మల రహస్యం ఏంటి, ఎక్కడ పుట్టాడు, ఎవరి తల్లిదండ్రులు, ఎలాగ వెళ్తాం మనం. అదే తండ్రి పరమాత్మను చూస్తాం అనుకోండి, తండ్రి పరమాత్మకి అయితే శరీరం లేదు, అతను నిరాకారుడు, జ్యోతిబిందు స్వరూపుడు, ఒక శివుడైనా. ఇంకా ఆయన కోసం అనుకో దేవుడా మాకు ఎలాగా అని ఒక ఎప్పుడైతే చూస్తామో మంచి ఆలోచనలు ఏదైతే చూసినా ఆరోగ్యం బాగుండాలి, మంచి జరగాలి, మంచి ఇలాగ ఉంటుంది. ఇక్కడ మనం అందుకే తండ్రి పరమతో దృష్టి ద్వారా సృష్టి పరివర్తన అంటారు. అంటే దృష్టి ద్వారా సృష్టి పరివర్తన. దృష్టి అంటే ఎవరిలో చూసినా ఆత్మకి దృష్టి చూడాలి, ఆత్మను చూడగల శక్తిని మనం సంపాదించుకోవాలన్నప్పుడు పరమాత్మ చేయాలి. ఇలా చెప్తూనే ఉండాలి. ఎందుకంటే ఆపకూడదు.